మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మాకు సంతోష సమాధానాలను మాకు వసంగేటటువంటి ఘనమైన దేవ, ఇదిగోనైనా ఇప్పటి వరకు పాటల్లోనూ ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ ప్రార్థనలోనూ మీరు మాకు తోడుగా ఉన్నారు. ప్రభువా, మా మనవులు మా విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుకొని వాటికి నాయన మాకు ప్రతిఫలాన్ని మీరు అందజేస్తూ ఉన్నారు తండ్రి. అందుకే మీకు స్తుతులు. ఇదిగో మా ప్రభువా, నీ పరిశుద్ధమైన లేఖన భాగాలను ధ్యానం చేసుకోవటానికి మీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. మీ సహాయమును మాకు దయచేయండి. అయోగ్యుని బలహీనుడిని ప్రభువా నన్ను మరుగుపరిచి మీ బలమైనటువంటి ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభువా మాకు కావలసినటువంటి మీ వర్తమానాన్ని మీరు మాకు దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడండి. ఇదిగో ప్రభువా, ఇది నాయన వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనసును మీరు మాకు దయచేయండి. ఇది ఈ ప్రేమిసెస్ అంతటి మీద కూడా మీ సన్నిధి ఉంచమని, మీ ఆత్మను మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగచేయునుగాక. చాలండి. ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేసి మనకేం కలగజేస్తాడంటే దేవుడు సమాధానమును కలుగ చేయునుగాక. సమాధానము. ఈ పిల్లల్ని ఎవరినైనా అడిగితే సమాధానం అంటే ఏం చెప్తారంటే, క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం రాయటం అనుకుంటారు. అంతేనా? రైట్ ది ఆన్సర్ టు ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటే సమాధానం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది ఆన్సర్ అనుకుంటారు. ఏమండి, బైబిల్లో సమాధానం అంటే పీస్ అని అర్థం. పీస్ అంటే శాంతి. ఏంటండి అది? పీస్ అంటే శాంతి. హెబ్రూ భాషలో దీన్ని షాలోమ్ అన్నారు. మన ఎదురుగుండా ఉంది, దానికి గుర్తది. హెబ్రూ భాషలో ఒకరినొకరు గ్రీట్ చేసుకునేటప్పుడు షాలెమ్ అలేక్యుమ్ అని సంబోధన చేసుకుంటారు. షాలెమ్ అలేక్యుమ్. అదే అరబిక్ భాషలోకి వచ్చేటప్పటికి సలామే లేకుం అయిపోయింది. అది ఆలేకుం సలాం అని రిప్లై ఇస్తూ ఉంటారు. అంటే నీకు సమాధానము కలుగునుగాక, నీకు శాంతి కలుగునుగాక. సర్వసాధారణంగా ఈ శాంతి అనే పదం మన దేశంలో కూడా ఎక్కువ వాడుకలో ఉంటుంది. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, కొన్ని సమావేశాల్లో కానీ, ఏమండి వాటికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైనా రీసెంట్గా కనుక గతించిపోతే జరుగుతున్నటువంటి సమావేశాల్లో వాళ్ళు ఏమంటారంటే, మనమందరం లేచి నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి కలిగేటట్లుగా మౌనం వహిద్దాం, లేదా మనసులో ప్రార్థిద్దాం అంటారు. మన భారతదేశంలో శాంతి అనేటటువంటిది బ్రతికి ఉండగా సాధించుకోగలిగినటువంటిది కాదు.
మన దేశంలో ఉన్నటువంటి గ్రంథాలు కానీ మతాలు కానీ ఏంటండి ఈ శాంతిని ఎప్పుడు ఆ జీవితాన్ని చాలించిన తర్వాత అప్పుడు శాంతి కొరకు యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, పిండ తర్పణ చేస్తారు, రకరకాలైన కార్యక్రమాలు అప్పుడు ప్రారంభిస్తారు. ఏం కలగాలని? ఆ చనిపోయిన వ్యక్తికి ఏం కలగాలని? శాంతి కలగాలని. అక్కడ ఒక పేరు కూడా రాస్తారు. ఈ మధ్య వాట్సాప్లో ఎక్కువైపోయింది. పవిత్రాత్మకు శాంతి కలగాలని. ఇదే రొటేషన్. కొంతమంది ఇంగ్లీష్లో అంత బాగా రాయలేక రిప్, RIP, రెస్ట్ ఇన్ పీస్. ఏమండి, ఇది మన దేశంలో చాలా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సాంప్రదాయాలు. క్రైస్తవ్యం ఏం చెప్తుందంటే ఈ పీస్ లేదా ఈ సమాధానం చనిపోయిన తర్వాత నీ తరపున మిగిలినటువంటి వాళ్ళు చేసేటటువంటి కత్రువుల ద్వారానో లేకపోతే మిగిలినటువంటి కార్యక్రమాల ద్వారానో రకరకాలైనటువంటి ఆచారాల ద్వారానో నీకు శాంతి కలగదయ్యా. నీకు నెమ్మది కలగాలంటే, నీకు సమాధానం కలగాలంటే నువ్వు బ్రతకుండగానే దాన్ని సాధకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేస్తున్నారు. సమాధానము లేని సమయమున. ఏం చేతనంటే ఈ సమాధానం ఎవరి ద్వారానూ కలిగేటటువంటిది కాదు. ఏమండి, చాలామంది ఆచారం ఏంటంటే గుడికి వెళితేనో లేదా పురాణాలు వింటేనో కొన్ని ఇంత మిత్రులు చూస్తూ ఉంటాం మేము. కొన్ని గుళ్ళకి వెళ్ళి ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అక్కడ కాసేపు కూర్చొని వస్తే మాకు నెమ్మది కలుగుద్దండి, శాంతి కలుగుద్దండి అంటూ ఉంటారు. ఏమండి, మనుషుల ద్వారా కలిగేటటువంటిది కాదు శాంతి. మనుషులు ఇవ్వగలిగినటువంటిది కాదు శాంతి. ఎవరివ్వాలా సమాధానం? దేవుడే. 25వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ వచనం చూడండి. 25వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఫినెహాసుని గురించి మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఫినెహాసుతో మాట్లాడటానికి దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఫినెహాసు ఒక కార్యక్రమం చేశాడు. అప్పటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఇశ్రాయేలీలు మొదటి 2 వచనాలు కనుక చూస్తే, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవత బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయలుపేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. గమనించండి, ఇశ్రాయేలీలంటే దేవుని జనాంగం, దేవునికి ఇష్టమైన జనాంగం. ఈ భూలోకంలో ఇశ్రాయేలీలను ప్రేమించినంతగా మరి ఏ జనాంగాన్ని ఆయన ప్రేమించలేదు. అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి, ఏమండి, వారు దేవునికి లోబడినటువంటి విధానాన్ని బట్టి ఇశ్రాయేలీల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీలతోటి దేవుడు ఇశ్రాయేల్ తరపున యుద్ధాలు చేస్తూ ఉన్నాడు.
ఎన్ని దేశాలు ఐక్యమైనా సరే చిన్న దేశం. అంతా కలిపి ఏమండి మన ఆంధ్ర రాష్ట్రంలో సగం ఉండదు ఆ ఇజ్రాయెల్ దేశం. అలాంటి ఇజ్రాయెల్ దేశం మీదకి ఎన్నో దేశాలు కాలు దూతున్నప్పటికీ కూడా ఏమండి దేవుని బట్టి అవి జయాన్ని నేటి వరకు కూడా చూస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలుకి దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు. ఐగుప్తీలో వాళ్ళు చెరలు పొందుతున్నప్పుడు వారిని విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. 40 సంవత్సరాలు వారు విత్తలేదు, కోయలేదు, వారి వస్త్రములు పాతగిలలేదు, చెప్పులు వారు కూడా తెగలేదు. అలాగ వారిని నడిపించాడు, అలాగ వారిని పోషించాడు. ఏమండి వారితోటి మమేకమై వారితో పాటు ఉన్నటువంటి దేవుడు ఆయనకి ఇష్టం లేని కార్యం చేసినప్పుడు, ఆయనకి వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు వారి మీద ఆయన ఏం చేశాడండి? కోపగించాడట. యెహోవా కోపం ఏమైందంటే వారి మీద రగులు కొనెను. ఏమండి దేవుని కోపం చాలా ఘోరమైందండి, భయంకరమైందండి. భూమి పునాదులు కూడా వణికిపోతాయి ఆయనకు కోపం వస్తే. ఏమంటే ఒక క్షణం మాత్రమే, నిమిషం మాత్రమే ఆయన కోపం ఉంటుంది, కానీ భూమి పునాదులు కూడా వణికిపోయేంత కోపం కలిగినటువంటి దేవుడు, రోషం కలిగిన దేవుడు మన దేవుడు. ఎంతగా ప్రేమించినా అరే నా ఆజ్ఞలు విడిచిపెట్టి, నా కట్టడలను విడిచిపెట్టి, నేను చేయకూడనటువంటి పనులు చేసి, నేను వద్దన్నటువంటి క్రియలు చేసి నన్ను ఎలాగ దుఃఖపరిచారు వీరు అని దేవుని కోపం రగులుకుంటే, ఏమండి ఆ కోపాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసండి? 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. 9వ వచనం చూడండి. 24,000 మంది ఆ తెగులు వచ్చిందండి. దేవుడు తెగులు పంపిస్తాడు. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తేనే ఏమండి నీకేమనిపించదు. ఇప్పుడు బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేవునికి ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు నీకేం ఇబ్బంది అనిపించదు, సంతోషిస్తావు, ఆనందిస్తావు. ఏమండి వాళ్ళు మోయాబీలు వాళ్ళ దేవతలకు బలులు ఇప్పించి భోజనానికి రమ్మని పిలిస్తే వెళ్ళిపోయారు. విగ్రహాలకు అర్పించే వాటిని తినేశారు. ఏమండి నిర్గమకాండంలో ఉన్నటువంటి మాటల్లో 10 ఆజ్ఞల్లో దేని తినకూడదని ఉంది, విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని. అంటే దేవుని మాటను కూడా ధిక్కరించి, దేవుని ఆజ్ఞను కూడా విడిచిపెట్టి వాళ్ళు ప్రవర్తించటాన్ని బట్టి దేవుని కోపం రగులుకుని వారి మీదకి తెగులు వచ్చింది. 24 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు ఫీనెహాసు ఏం చేశాడంటే, ఎవరైతే ఈ కారకానికి మూల కారకులై ఉన్నారో వాళ్ళని తన ఈటితోటి పొడిచి చంపేశాడు. మిమ్మల్ని బట్టే ఈ ఇశ్రాయేలుల మీదకి తెగులు వచ్చింది, మిమ్మల్ని బట్టే ఇశ్రాయేలు నాశనం అయిపోయారు, కాబట్టి మీరు ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదని చెప్పేసి వారిని ఈటి పెట్టి పొడి చేశారు. వాళ్ళ పేర్లు కూడా 15వ వచనంలో రాయబడి ఉంటాయి. ఏమండి దాన్ని బట్టి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు 12వ వచనం, నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. దేవుడు మనకు అనుగ్రహించి సమాధానం ఇవ్వాలి. దేవుని ద్వారానే మనకు సమాధానం కలగాలి. ఏమండి ఎందుకంటే మనం ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడు. లేశ మాత్రమైనను అపవిత్రతను ఆయన సహించగలిగేవాడు కాడండి. లేవీకాండము 11వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చూడండి. దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో తెలుస్తుంది మనకి. లేవీకాండం 11వ అధ్యాయం 44.
నేను మీ దేవుడనైన యెహోవాను. చూడండి, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు శుద్ధపరచుకొను, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి పదం అండి, మాట అండి ఇది. అబ్బాయి, మీరు ఆరాధించే దేవుడు అబద్ధాలాడేవాడు కాడు, మోసం చేసేవాడు కాడు, వ్యభిచారి కాదు, దొంగ కాదు. పరిశుద్ధుడు. ఇలాంటి పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు ఏమండి ఎలా ఉండాలంటండి? ఏం కోరుకున్నాడు ఆయన? నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండండి. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు పేతురు గారు ఇంకా లోతుగా మాట్లాడతాడు అదే మాటను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై. గమనించండి, మీరు విధేయులకు పిల్లలై అంటే విధేయత కలిగి దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడేటటువంటి పిల్లలై. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన కదండి, పూర్వపు అజ్ఞాన దశలో రక్షింపబడక మునుపు, ప్రభు దగ్గరికి రాక మునుపు మీరు, నేను, మనమందరము కూడా లోకస్తులమే. పాప సంబంధమైనటువంటి ఇత్యాది కార్యక్రమాలలో పాలిభాగస్తులమే. నీతిమంతులము కాము. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనం ఎవరో నీతిమంతులం కాము. దేవుడు తన కృపచేత నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన, తల మొదలుకొని అరికాల వరకు నీకు కలిగినటువంటి సమస్త అవయవాలు ఏమండి, అంతరంగము అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది హృదయం. ఆలోచనలు, తలంపులు, చూపులు, మాటలు, క్రియలు అన్నిట్లోనూ పరిశుద్ధత రావాలని కోరుకుంటున్నాడండి. గుడికి వచ్చినప్పుడే కాదు పరిశుద్ధత, పాటలు పాడేటప్పుడే కాదు పరిశుద్ధత, వాక్యం బోధించేటప్పుడే కాదు పరిశుద్ధత, మన అనుదిన జీవితంలో, మన దైనందిన కార్యక్రమంలో నిత్యము. ఎందుకంటే నీవు నేను ఆరాధించే దేవుడు ఎవరండి? ఆయన పరిశుద్ధుడు. ఇలాంటి పరిశుద్ధ దేవునికి ఇష్టలమై పరిశుద్ధతను సాధకం చేసుకోవాలి. ఎందుకనంటే ఆ పరిశుద్ధత అనేటటువంటిది పెళ్ళును మన మీదకి దిగి ఒక్కసారిగా మనల్ని మార్చేటటువంటిది కాదు, సాధకం చేసుకోవాలి. ప్రభా, ఇదిగో నా కన్నులు సినిమాలు చూడటానికి అలవాటు పడ్డ కన్నులు, సీరియల్ చూడటానికి అలవాటు పడ్డ కన్నులు, పరస్త్రీలను పరపురుషుల్ని ఓరకంట చూచేటటువంటి కన్నులు అని నీ కన్నుల విషయం నువ్వు పశ్చాత్తాపడితే తప్ప నీ కన్నులకు పరిశుద్ధత అనేది రాదండి. నోటి విషయంలో ఏమండి, ఆ నోరు, నా నాలుక, ప్రభా ఇదిగో గుడికి వెళ్ళినప్పుడు పాటలు పాడతాను, గుడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాను, గుడికి వెళ్ళినప్పుడు వాక్యం చదువుతాను, కానీ దూషించే పెదవులు ప్రభువా, సరసోక్తులు మాట్లాడే పెదవులు ప్రభువా, ఎగతాళి మాటలు మాట్లాడే పెదవులు ప్రభువా, అబద్ధాలాడే పెదవులు ప్రభువా, ఏమండి
సులువైనటువంటి పని ఏంటంటే, పాపం ఏంటంటే అబద్ధం. నాకు తెలిసినటువంటి వాటిల్లో అతి సులువైన పాపం ఏంటండి? అబద్ధం. అతిపెద్ద పాపం కూడా అబద్ధమే. ఏం చేతనంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అబద్ధం గురించి 8:44 యోహాను సువార్త 8:44 ఎవరున్నారు? మీరును మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. సులువండి అబద్ధం అనేది, బహు తేలికైపోయిందండి. బహుతేలిక. ఏమండి, ప్రాణం మీదకి వచ్చావు, లేకపోతే ఇబ్బందులు ఉండే అబద్ధాలు ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ అనాలోచితంగా కూడా మన దేశంలో అబద్ధాలు అలవాటండి. బస్సులో వస్తుంటే ఫోన్ చేశాడు ఎవరికో. మీరు కూడా చాలా సందర్భాల్లో మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. ఇంకా బస్సు ఇబ్రహీంపట్నం దాట్లా, విజయవాడ నుంచి తిరువూరు వస్తున్నాం, ఇబ్రహీంపట్నం కూడా దాట్లా. ఎవడో ఫోన్ చేశాడు, నా పక్కనోడు ఎత్తాడు. ఎరా ఎక్కడున్నావురా అని అడిగాడు. మైలవరం దాటేసాను బాబాయ్ అంటున్నాడు. మైలవరం దాటేసాను బాబాయ్, మీరు నడుతున్నా నేను వచ్చేస్తా అన్నాడు. ఏమండి, ఎవడన్నా కొట్టాడా? నేను ఇబ్రహీంపట్నంలోనే ఉన్నాను రా అంటే ఎవడన్నా కొట్టాడా అని? పోనీ ఎవడన్నా తిట్టాడా? ఏమండి, మరి ఎందుకు వచ్చింది అబద్ధం? అంతే, నైజం. కొంతమంది హృదయాల్లో అపవాది నెత్తి మీద ఉంటాడు కాబట్టి వాడే చేపెత్తుంటాడు ఈ పనులన్నీ. గమనించుకోవాలి. మనం క్రీస్తుని కలిగినటువంటి మనం ఎప్పుడైనా ఒక నోటి వెంట అబద్ధం అనేటటువంటిది పొరపాటునో తెలియకనో ఏమండి తప్పని పరిస్థితుల్లోనో మన నోటి వెంట వచ్చినప్పుడు దాని విషయమే పశ్చాత్తాప పడకపోతే, దాని విషయమే మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించమని నువ్వు మొరపెట్టకపోతే ప్రభు నీకు అనుగ్రహించినటువంటి సమాధానం నీ యొద్ద నుంచి వెళ్ళిపోతుంది. అంతే, వెళ్ళిపోతుందండి, నిలబడేది కాదు. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఏముందండి మత్తయి సువార్తలో, నీ సమాధానం అక్కడ నిలిచి ఉంటుంది. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే 12వ వచనం చూడండి, 10వ అధ్యాయం 12వ వచనం మత్తయి సువార్త. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని నువ్వు యోగ్యుడు అయితే, నీ హృదయం దేవునికి యోగ్యంగా కనుక ఉన్నట్లయితే మీ సమాధానము దాని మీదకి వస్తుందయా. అది అయోగ్యమైనదైతే, ఏ మాత్రం ప్రభుకి ఇష్టం లేకుండా అయోగ్యమైన స్థితిలో ఉన్నట్లయితే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. రిటర్న్ నిలబడదు. ఎప్పటికప్పుడు మనం దేవుని యొక్క వెలుగులో మన యోగ్యతను మనం పరిశీలన చేసుకోవాలి, మన పరిశుద్ధతను మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి మనకు కలిగినటువంటి సంబంధాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి సమాధానం లేనటువంటి సమయంలో సమాధానం అని చెప్పచ్చు ఏం చేస్తున్నారంటే ప్రజలు ఏం చేస్తున్నారు ఏమండి, మోసగిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 10 నుంచి 15 వరకు కూడా చదవండి. యెహెజ్కేలు గ్రంథం. సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. చూడండి, ప్రజలని మోసం చేసేటటువంటి పరిస్థితులు. హృదయాల్లో సమాధానం లేదు, దేవునితోటి అనుసంధానమైనటువంటి భక్తి లేదు. ఏమండి,
దేవుడు ఇశ్రాయేలీయులను ప్రేమించాడు, కానీ ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టంగా లేకపోతే వారి మీద కోపగించుకున్నాడు, వారిని విడిచిపెట్టేశాడు. అనుసంధానం తెగిపోయింది. దేవునికి ఇశ్రాయేలీయుల మధ్యకు ఉన్నటువంటి అనుసంధానం తెగిపోయింది. ఎప్పుడైతే ఆ అనుసంధానం తెగిపోయిందో ఆ స్థలంలోనికి తెగులు చోటు చేసుకుంది, కీడుతో చోటు చేసుకుంది, మరణం చోటు చేసుకుంది. దేవునికి నీకు అనుసంధానంతో నడుస్తూ ఉంటే ఏ తెగులును నీ గుడారము సమీపించు. దేవుని యొక్క వాక్యం ఉందండి. ఈ సహవాస నాయకులు ఏమండి, దేవుని సన్నిధించి మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే దేవునితో నడవటం, దేవునితో ఉండటం, ఏమండి, దేవునితో సమాధానం కలిగి జీవించటం. అప్పటికే ఈ సహవాసాన్ని ప్రారంభించేటప్పటికే అనేక డినామినేషన్స్ ఉన్నాయి మన దేశంలో. అన్ని డినామినేషన్ లాగా ప్రజలను మోసగించేటటువంటి రీతిలో దానియేలు గారి సహవాసాన్ని ఏర్పాటు చేయలేదు. ఆయన దేవునితో సహవాసం కలిగి సమాధానాన్ని పొందుకొని ఈ సమాధానాన్ని ఈ ప్రజలందరూ పొందాలని గంటల తరబడి దేవునితో ప్రార్థన చేశాడు. ఈ సమాధానాన్ని ప్రజలకు ఇవ్వాలి. ఇదిగో వాక్యం ఇట్లా ఉంది కదా, ఏమండి, ఆచారపూర్వకమైనటువంటి భక్తే తప్ప అనుభవపూర్వకమైనటువంటి భక్తి ఈ ప్రజల్లో లేదే అని ఆయన వ్యాకులపడి ఏమండి ఈ సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి, తర్వాత మనం చదువుదాం. జనులను మోసపుచ్చుచున్నారు, నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి గచ్చుపూత పోస్తా ఉన్నారంటండి. గోడ ఏంటది? గోడ ఎటువంటి గోడ అండి? అది మంటి గోడ, మట్టితో కట్టినటువంటి గోడ. ఈ రోజుల్లో లేవులండి, చాలామందికి తెలియదు. మట్టి గోడలో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తాయి. అమ్మ, ఎవరన్నా మట్టి గోడలు చూసారా? ఎవరన్నా మట్టి గోడలు అడుసులు పట్టుకొచ్చి ఏమండి గోడలాగా పేర్చుకొని పైన తాటాకులు వేసుకుని ఇల్లు కట్టుకునేవాళ్ళు పూర్వపు రోజుల్లో. వేసవకాలం శీతాకాలం చక్కగానే ఉండేవి. ఏమండి, వర్షాకాలం వచ్చి తుఫాన్లు వచ్చి పైన తాటాకులు ఎగిరిపోతే ఇక మట్టి గోడలకు రక్షణ లేదు. వర్షానికి నానిపోయి ఏమండి కొన్నిసార్లు ఆ మట్టి గోడలు విరిగి పడిపోయాయి. అదృష్టవశాత్తు బయటికి పడిపోయాయి కొన్నిసార్లు, దురదృష్టవశాత్తు కొన్నిసార్లు లోపల పడుకున్న వాళ్ళ మీదే పడిపోయాయి. గోడలు కూలి చనిపోయినటువంటి వాళ్ళు అప్పట్లో మీడియాలు ఇంత లేవు కాబట్టి ఇంత ప్రాచుర్యంలోకి రాలా. అనేక సంఘటనలు జరిగినాయి మంటి గోడలు కూలిపోయి. ఏమండి, ఈ మంటి గోడకి ఏం చేస్తున్నారంటే వచ్చి గచ్చిపూత పోస్తున్నారు, సిమెంట్ పూత పోస్తున్నారు. నేను ఇటువంటి ఇల్లుని అనుమంచిపల్లి జగ్గేపేట మండలంలో ఒక ఊరుంది. ఆ అనుమంచిపల్లి ఉన్నప్పుడు నేను అనుభవించాను. సరిగ్గా ఆ ఇంటికే నేను అద్దెకెళ్ళా. ఏమండి, రాతిగోళ్ళ ఇల్లు, పైన స్లాబు, చక్కగా నీట్గా ఉంది. ఆ రోజుల్లో 250 రూపాయలు 3 గదులు, వరండా, బ్రహ్మాండంగా ఉంది. మా పిల్లలంతా చిన్న పిల్లలు. పాపకి 5 సంవత్సరాలు, పెద్ద కుర్రోడికి 3 సంవత్సరాలు, ఇంకా చిన్న కుర్రోడు నెలలు. అది మా పరిస్థితి. ఇక వీళ్ళేంటంటే ఈ పెద్ద పిల్లన్న కథ బయటికి వెళ్ళేది, కానీ కుర్రోడు కానీ పిల్లోడు కానీ ఎప్పుడూ లోపలే, చెప్పే పని లేదు, వదిలేయటమే పంపులు. వీళ్ళ పంపులు వదిలినప్పుడల్లా నీళ్ళు పోసి కడుగుతూ ఉండేది. గచ్చిళ్ళు కదా, కిందంతా కూడా చక్కని ఏమంటారు ప్లాస్టింగ్ చేసినటువంటి గోళ్ళకి ప్లాస్టింగు, కిందేమో దాన్ని ఏమంటారు, మేస్త్రి గారు నాపరే కాకుండా చేస్తారండి, ఫ్లోరింగ్, రైట్, సిమెంట్ వేసి ఫ్లోరింగ్ లాగేశారు, చక్క డిజైన్ కూడా వేసి. ఈవిడేం చేస్తుండేది, వాళ్ళు పోసినప్పుడల్లా నీళ్ళు కడుగుతూ ఉండేది. అట్లా కొన్ని నెలలు గడిచేటప్పటికి మరి వాళ్ళు ఎన్నిసార్లు చూసారో, వాళ్ళు ఎన్నిసార్లు వ్యసనం పడ్డారో మాకు తెలియదు. కానీ ఒకరోజు నన్ను పిలిచి, మాస్టర్ అండి మీరు చేస్తున్న భార్యం బాగలేదండి అని అన్నాడు. ఏంటండి మేమేం చేస్తున్నా చెప్పండి అని అంటే, మీరు మాటకి ఇల్లు కడుగుతున్నారండి అని అన్నాడు. అంటే ఇల్లు కడగటం నేరమా? ఏమో శుభ్రంగా ఉండటం నేరమా?
నాకేం అర్థం కాల. ఇల్లు గడవటం నేరం ఏంటండి? ఇల్లు గడితే ఏమి తప్పందంటే మీకు తెలియదండి, పైన సిమెంట్ పోతే లోపల పచ్చి ఇటుకతో కట్టాం. మంటితో కాదు, కానీ కాల్చిన ఇటుకలు పచ్చి ఇటుకలు అని 2 రకాలు ఉంటాయి. అంటే ఇటు పచ్చి ఇటుకల్ని కాలిస్తే, ఓకబెట్టి కాలిస్తే కాల్చిన ఇటుకలు తయారవుతాయి. ఖర్చు కలిసి వస్తుంది కానీ ఉద్దేశంతో ఆ పచ్చి ఇటుకల్ని అడుసేసి కట్టి పేర్చేసి గోడ కట్టేసి దానికి ఏం చేశారు, పైన సిమెంట్ పూత పూసారు, ప్లాస్టింగ్ చేసేసారు. చూసే వాళ్ళకి ఎట్లా ఉంది? అది బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మంటి గోడ ఏమండి, నీళ్లు పోసి కడిగితేనే లోపల నానిపోతే, తుఫాన్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అదే రాయబడింది ఇక్కడ కింద మాటలో. కింద మనం చూస్తే 14 వచనం నుంచి చూస్తే అది కూలిపోద్దని రాయబడి ఉంది. దాని పునాది కనబడినట్లు అన్ని చదవద్దులేమ్మా, 15 వచనం ఒకటి చదువు చాలు. యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పోత పుయ్యివారు సమాధానార్థమైన దర్శనలను కనుచు ప్రవచించువారు కూడా ఇశ్రాయేలీల ప్రవక్తలే. ఇది మన నేటి క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్నటువంటి విషయాలు. ఏమండి, ఆత్మలో ప్రభుత్వ సమాధానం లేదు, ప్రభుత్వ అనుసంధానం లేదు, కానీ ఆ ఇశ్రాయేలీల ప్రవక్తలు ఈ యెరూషలేమును ఏమండి మోసగించినట్లుగా ప్రజలు అనేకమైన రీతిలుగా ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యెరూషలేమును గురించి దేవుడు కూడా ఏడ్చాడండి, సమాధానం లేదని. లూకా సువార్త 19వ అధ్యాయం 42 వచనం చూడండి. లూకా సువార్త 19:42. లూకా సువార్త నీవును ఈ దినమైందైనను పైన వచనం కూడా చదివమ్మా. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఏడుస్తున్నాడు అంటండి. దేని గురించి? యెరూషలేము అనే పట్టణం గురించి. ఏంటండి యెరూషలేం? దానికి ఒక పేరు ఉంది యెరూషలేంకి. ఏంటంటే దాని పేరు దేవుని పట్టణం. పాత నిబంధన గ్రంథంలో యెరూషలేముకున్న పేరేం పేరండి? దేవుని పట్టణం, దేవుని మందసం కలిగినటువంటి పట్టణం, సొలొమోను రాజు కట్టించినటువంటి దేవాలయం. ఈ రోజుకి కూడా ఆ ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి ఉన్నటువంటి యుద్ధానికి కారణం ఏంటంటే ఆ యెరూషలేమే. ఆ యెరూషలేమును చూచి ఏం చేస్తానండి, దాని విషయమై ఏడుస్తున్నాడంట యేసు ప్రభు. అయ్యో, ఇంత గొప్ప పట్టణం, దేవునికి ఇష్టమైన పట్టణం, దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి మందసం కలిగినటువంటి దేవాలయం కలిగినటువంటి పట్టణం అన్నీ ఉన్నాయి, కానీ ఆచరణలో క్రియలలో దేవునికి ఇష్టంగా లేనటువంటి పట్టణం. పైరూపానికి అన్నీ ఉన్నాయి, కానీ అంతరంగ స్వభావాలలో దేవునికి అనుకూలత లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు. ఏమన్నాండి దాన్ని చూసి ఏమన్నారో 42వ వచనంలో, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ఎందుకంటే లోకంలో ఆశీర్వాదం నీకు కనపడద్ది, ఆరోగ్యం నీకు కనపడద్ది, స్వస్థతలు నీకు కనపడతాయి, మేలులు నీకు కనపడతాయి, ఉద్యోగాలు కనపడతాయి, వివాహాలు కనపడతాయి. ఇవన్నీ బాహ్యానికి కనిపించేటటువంటివే, కానీ నీ హృదయానికి కలిగేటటువంటి ఆ శాంతి అనేటటువంటిది, నెమ్మది అనేటటువంటిది మనుషుల హృదయాలకి కనిపించేది కాదు. అందుకే ఆ నెమ్మది అనేటటువంటిది, ఆ శాంతి అనేటటువంటిది, ఆ సమాధానం అనేటటువంటిది మనుషుల కన్నులకు మరుగున పడిపోయి ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే అనేక చోట్లకు పరిగెలాడుతూ ఉన్నారు. అలాగే ప్రభు దగ్గరికి కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి దాని విషయమే ఏం చేస్తున్నాడు ఆయన?
ఏడుస్తున్నాడు. నువ్వైనా సరే, ఏ దినమందైనా సరే సమాధాన సంబంధమైనటువంటి సంగతులు తెలుసుకోవాలండి. మనం సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోవాలి. ఎలాగే ఈ సంబంధాన్ని మనం సాధకం చేసుకోవాలంటే ఏందని బైబిల్లో ఒక మాట ఉంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం. యోబు గ్రంథం కీర్తనలకు ముందు 22వ అధ్యాయం 21వ వచనం చూడండమ్మా. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ఈ సమాధానాన్ని నువ్వు సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలంటండి? ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం. ముందున్నటువంటి భక్తులు దేవునితో సహవాసం చేశారు. భూమి మీద దేవునికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎవరండి ఆయన పేరు? దేవుని స్నేహితుడు అని పేరు కలిగినటువంటి భక్తుడు ఎవరండి? వినపడలా గట్టిగా. అబ్రహాము. ఎవరండి? అబ్రహాము. ఎలాగూ దేవుని స్నేహితుడయ్యాడు? అబ్రహాము దేవుని స్నేహితుడని దేవుడే ఒప్పుకున్నాడు. ఎలాగూ ఎందుకని స్నేహితుడయ్యాడు? నీలాగా నాలాగానే భక్తి చేశాడు ఆయన, అంతే కదా. నీలాగా నాలాగానే తల్లి గర్భంలో పుట్టాడు. నీకెట్లా వివాహం అయిందో నాకెట్లా వివాహం అయిందో ఆయన కూడా అట్లాగే వివాహం అయింది, సేమ్. కానీ ఆ కాలం ముందు కాలం, మనం వెనకటి తరం. మనకేని అబ్రహాం గారికి తేడా ఏంటంటే, దేవుడు ఒక మాట మాట్లాడితే దాన్నేమీ ప్రశ్నించకుండా దానికి లోబడిపోయాడు. అది అబ్రహాంకు ఉన్నటువంటి గుణం. నీవు లేచి, చెప్పిన మాట ఏంటండి? 12వ అధ్యాయం ఆదికాండం. నీవు లేచి నీ తండ్రి ఇంట నుండి, చదవండి అమ్మ గబగబా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అది అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. నీవు లేచి నీ దేశం నుండి బయలుదేరాలి. నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరాలి. నీ తండ్రి ఇంటి నుంచి కూడా నువ్వు బయలుదేరి వచ్చేయాలి. నిన్ను అమెరికా పంపిస్తున్నానంటే ఒక్కరిని పరిగెడతాం మనం. ఎందుకని? మనకన్నా 80 రెట్లు ఎక్కువగా ఉంది అమెరికా డాలర్ విలువ ఇండియన్ కరెన్సీ కన్నా. కాబట్టి అమెరికా ఉద్యోగాలంటే దేశాన్ని విడిచిపెడతారు, బంధువులను విడిచిపెడతారు, తల్లిదండ్రులను విడిచిపెడతారు. ఎరా అంటే నా జీవితం, నా భవిష్యత్తు, ఇక్కడికి వెళ్తే ఏముంది? ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసినా, డాక్టర్ చేసినా కొద్ది రూపాయల్లోనే వస్తుంది. ఇక్కడ 10 రూపాయలంటే అక్కడ 80 రెట్లు ఎక్కువ. అండ్ అమెరికా అంటే పరిగెడతాం. అబ్రహాంకి అలా చెప్పలే దేవుడు. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఏమండి? ఒక్క మాట కూడా ప్రభువా ఏ దేశం ప్రభు అని కూడా అడగలేదండి. అది అబ్రహాంలో ఉన్న గొప్పతనం. అందుకే స్నేహితుడు అయ్యాడు. అబ్రహాం ఊరిని దేవుడి స్నేహితుడు అవలా. ఒక్క మాట కూడా దేవునికి ఆయన ఎదురు చెప్పలేదు. విధేయుడు. ఎంత విధేయుడంటే పరిపూర్ణమైన విధేయుడు. లోబడిపోయాడు అంతే. ఈ ఒక్క విషయమే కాదు, 22వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది. దేవుడికి ఒక పరీక్ష పెట్టాడు. ఏమండి? ఇదిగో నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకుని
నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడండి. అదేంటి ప్రభు అని కూడా అన్నాడండి. ఏమండి, అదేంటి ప్రభు, అది ఎట్లా లోబడతావా? దేవునికి లోబడతావా? దేవుని బిడ్డలకు లోబడతావా? దేవుని వాక్యానికి లోబడే మనసు ఉందా? అందుకే దేవుడు మనతో సహవాసం చేయట్లా. మనం భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ, భక్తిలో కొనసాగుతున్నాం అనుకుంటున్నాం కానీ, అబ్రహాం లోబడినట్లుగా మనం లోబడతలా. అందుకే మనం ఆయనతో సహవాసం చేయగలిగిన వారంగా లేము. ఏమండి, ఏదో ఆయన కృప ఉంటే చాలు, ఆయన ప్రేమ ఉంటే చాలు, ఎట్టగొట్ట ఈ జీవితం లాగేద్దాం అనుకుంటున్నామే కానీ, ఈ భూమి మీద ఉండగానే దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి సమాధానాన్ని మనం పొందుకొని దృఢ నిశ్చయంతో ఉండేలాగన మనం ఆయనతో సహవాసము చేయలేకపోతా ఉన్నాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల ఏముందండి యోబు గ్రంథంలో, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అప్పుడు నీకు మేలు కలుగును. ఏమండి, నీ సమాధానానికి తగినటువంటి ఫలం ఏంటంటే మేలు. ఇక్కడ కూడా 6:26లో కూడా సంఖ్యాకాండంలో కూడా దేవుడు నీకు సమాధానంతో పాటు కింద ఒక మాట కూడా ఉంది, ఆశీర్వాదం. ఏమండి, మలుపుని పట్టుకొస్తే ఆ మలుపు తెల్లగా ఉండటమే కాదండి, దానికి ఒక గుణం కూడా ఉంది. ఏంటంటే అది సువాసన. అలాగే దేవుని సమాధానం నీకు వచ్చినప్పుడు నీకు తెలియదు కానీ దాని పరిమళం నీకు తెలుస్తుంది. ఆ పరిమళం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క మేలు. దేవుని యొక్క మేలును నువ్వు కలుగుతున్నావంటే, నువ్వు పొందగలుగుతున్నావంటే సమాధానకర్త అయినటువంటి క్రీస్తు ప్రభు నీకు వచ్చాడు. ఏమండి, రోమిలికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏలయనగా శత్రువులమై ఉండగా, చూడండి, మనం శత్రువులం అంటండి. చూసారా, పాపం కలిగినటువంటి మానవుడు దేవునికి శత్రువుతో సమానం. ఆ శత్రువులతోటి ఆయన సహవాసం చేయగలేం. ఎవడైనా శత్రువుతో సహవాసం చేస్తాడా? శత్రువుతో సహవాసం చేయలేడు కాబట్టి సమాధానం దొరకదు. మనము శత్రువులమై ఉండగా, చదువమ్మా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. చూడండి, మనం దేవునికి శత్రువులం. ఆయన మనకు అనుగ్రహించినటువంటి సమాధానం పొందటానికి మనకి యోగ్యత కానీ అర్హత కానీ లేదు. కానీ నీకు నాకు ఆ సమాధానం ఇవ్వటం కొరకు ఆయన కుమారుని లోకంలోనికి పంపేయడం. ఏం చేతనంటే మన పాపాన్ని పరిహరించటం కొరకు. పూర్వపు రోజుల్లో ఏమండి పాప పరిహారార్థ బలులను ఉండేవి. అవి ఇశ్రాయేలీలకే, మిగిలినటువంటి అన్యజనులకి పాప పరిహారార్థ బలి లేవు. పాపమునకు జీతము మరణం, చావటమే. ఇందాక కూడా చదివాం మనం, దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎంతమంది వచ్చారంటే అక్కడ పాపం చేసినప్పుడు 24,000 మంది. కాబట్టి ఆ దోష శిక్షను, ఆ శాప శిక్షను మనలో నుంచి తీసివేయటం కొరకు ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అప్పుడు రక్షించబడతాం. ఆ సమాధానాన్ని మనం స్వతంత్రించుకుంటే మనం రక్షించబడతాం. ప్రభువే చెప్తున్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, రండయ్యా పిలుస్తున్నాడు దేవుడు, రండి మన వివాదం ఏమందండి అక్కడ వాక్యం చూడండి, రండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవుడు సెలవిస్తున్న మాట, రండి మన వివాదం తీర్చుకుందాం. వివాదం అంటే ఎవరెవరికి ఉంటుంది?
తగాదలాడుకునే వాళ్ళ మధ్య వివాదం ఉంటుంది. దేవునికి మనకు వివాదం ఉంది. ఎంచేతనంటే ఆయన మహాపరిశుద్ధుడు, పరిశుద్ధమైన దేవుడు, మనము పాపులం. నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, సత్యం లేదు. ఏమండి, మన అవయవాలన్నిటితోనూ దేవునికి విరోధమైన పనులే చేసినటువంటి వారము, చేస్తున్నటువంటి వారం కూడాను. కాబట్టి దేవునికి మానవుడికి మనుషుడికి మధ్య వివాదం వచ్చేసింది, సమాధానం పోయింది. కాబట్టి ప్రభు పిలుస్తున్నాడు, ఏమని? రండి, మన వివాదము తీర్చుకుందాం, మన తగాదాన్ని పరిష్కరించుకుందాం. మన పరిష్కారం కొరకు ఇదిగో నా కుమారునైనటువంటి క్రీస్తు ప్రభుని భూలోకానికి పంపించాను. మీరు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడినట్లయితే మీ పాపాల విషయంలో క్షమించు ప్రభువా. ఏంటి, నువ్వే కానుకలు, అర్పణలు, దహన బలులు, బలిపేటలు కట్టి నువ్వు చేయవలసిన పని ఏమి లేదు. నువ్వు మోకరించి నీ కన్నీళ్లతోటి ప్రభువా నన్ను క్షమించు నాయన, ఈ పాపం చేసినది నిజం, నాలో ఈ దోషం ఉంది, ఈ దోషాన్ని బట్టే నీ సమాధానం నాకు దూరం అయిపోయింది, నన్ను కడుగు ప్రభువా అని నువ్వు పశ్చాత్తాపడినట్టయితే ఆయన ఏం చేస్తాడంటండి? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. తెల్లని అవుతాయి. కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ సమాధానాన్ని నువ్వు పొందుకున్న తర్వాత ఏమండి, ఈ సమాధానంతోనే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడగలుగుతాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21 పరిశుద్ధులుగాను 21 కాడి నుంచి కూడా చదవమ్మా. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు. గమనించండి, ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం మనల్ని చెప్తుంది, గత కాలమందు మనము దేవునికి దూరస్తులమే, సమాధానం లేని వారమే. మనుషుల్లో పాపము ఉండుటను బట్టి ఆ దేవుని యొక్క సమాధానం అందుకోలేనటువంటి వారు ఎవరమైనా సరే దూరస్తులమే. గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావము గలవారునై ఉండిన మిమ్మును కూడా మనల్ని కూడా దేవునికి దూరస్తులమైనా సరే, దేవునికి విరోధులమైనా సరే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమునందు మరణము వలన మిమ్మును సమాధానపరిచెను. దేవునితో సమాధానపరిచాడండి. మనల్ని ఏం చేశాడు? యాక్చువల్గా మనకిని దేవునికి సంబంధం లేదు. ఏమండి, ఆయన ఇశ్రాయేల్ దేవుడు. యేసుక్రీస్తే కనుక ఈ భూలోకానికి రాకుండా ఉన్నట్లయితే భారతదేశానికి యెహోవా దేవుడు ఎవరో తెలిసి ఉండేది కాదు. ఆయన కేవలం ఎవరికి దేవుడై ఉండేవాడు? ఆ ఇశ్రాయేలీలకే, యూదులకే దేవుడై ఉండేవాడు. అక్కడ వరకే ఉండేవాడు ఆయన. ఆ జాతికి, ఆ తెగకి, ఆ దేశానికి దేవుడై ఉండేవాడు ఆయన. మనం ఎల్లకాలము దేవునికి దూరస్తులుగానే, సమాధానం లేకుండానే, ఏమండి, దేవునికి అయిష్టమైన కార్యాలు చేయొచ్చు, వ్యభిచరిస్తూ, త్రాగుతూ, ఏమండి, రకరకాలుగా లోకంలో పాపంలో జీవిస్తూ, ఏమండి, ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత నరకంలోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. కానీ దేవుడు నీ కొరకు, నా కొరకు ఏం చేశాడంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన సమాధానకర్తగా ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. సమాధానకర్త.
ఆ సమాధానకర్త, దేవునిని నిన్ను ఏకం చేసినటువంటి సమాధానకర్త ఎవరంటే క్రీస్తు ప్రభు. ఆయన ఈ లోకాలకు వచ్చినప్పుడు కూడా మరి దేవుని దూతలు ఒక పాట పాడిని, ఏమండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం, శాంతి. మరి నీకు అనుగ్రహించిన సమాధానం పొందటానికి, ఆయనకి ఇష్టంగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడైతే నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఏమని వచ్చినప్పుడు ఆయన ఎదుటి నిలబడవలసిన వారమై ఉన్నాం. మనం నిలబడవలసిన వారమై ఉన్నాము. మనం ఎలా నిలబడాలని అనే ఉద్దేశం ఏంటండి? తన సన్నిధిని పరిశుద్ధులుగా నిలబడాలి, పరిశుద్ధులుగా నిలబడాలి. దేవుని యొక్క పరిశుద్ధత ఎంత పవిత్రంగా ఉంటుందో నీ పరిశుద్ధత కూడా అంత పవిత్రంగానే ఉండాలి. ఒకే ఒక తేడా. ఏంటి ఆ తేడా అంటే, ఆయనకి జన్మ పాపం లేదు, మనకి జన్మ పాపం ఉంది. అదొక్కటే తేడా. మిగిలినటువంటి కర్మ పాపం అంతటిని, కర్మ పాపం అంటే మన చేతులతోనూ తలంపులతోనూ ఆలోచనలతోనూ క్రియలతోనూ జరిగించినటువంటి ప్రతి పాపము కూడా క్రీస్తు ప్రభు రక్తంలో నిత్యము కూడా మనం ఏం చేస్తుండాలి? కడుక్కుంటూ ఉండాల్సిందే. ఇదేం 92లో ఏప్రిల్ 26వ తారీఖున ఈ స్థలంలోనే మారు మనసు పొందే. 1992 ఏప్రిల్ 26 ఇక్కడే నాకు దేవుని యొక్క వాగ్దానాలు వచ్చినాయి. కానీ ఈరోజు వరకు కూడా ఏంటి, నేను ఎప్పుడు మారు మనసు పొందాను కదా అని ఆ సర్టిఫికెట్ని పెట్టుకుని తిరగను. నేను ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా ఈరోజు నువ్వు నన్ను కడిగి ఉంచాలి. నేను జీవించేది మురికి లోకం, అపవిత్రమైన లోకం, అపవిత్రమైన మనుషుల మధ్య జీవించాలి, కపట హృదయాలు కలిగిన వారి మధ్య జీవించాలి, మోసం చేసేవారి మధ్య జీవించాలి, ఆకర్షణ కలిగినటువంటి లోకంలో జీవించాలి. ప్రభువా ఎక్కడ చిక్కుపడకుండా నన్ను భద్రపరచు ప్రభువా. తల నుంచి అరికాల వరకు ప్రతి అవయవం మీద కూడా నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించి నన్ను భద్రపరచు ప్రభువా. ఏడుస్తాను ప్రభు సన్నిధిలో. ఎందుకంటే నాకు తెలుసు నా అవయవాలు ఏవి కూడా, నా అంతటా నాకు అనుగ్రహించినటువంటి ఏవి కూడా ఏమండి పరిశుద్ధమైనవి కావు. ఆయన కృపతో క్రీస్తు రక్తంలో కడిగాడే కానీ ఆ క్రీస్తు రక్తంలో కడగపోయి ఉంటే నేనెంత గర్విష్ఠుడనో నేను ఎరుగుదును, నేనెంత అపవిత్రుడనో, నేనెంత మురికివాడనో నేను ఎరుగుదును. నిత్యము నా ప్రార్థనలో, నా నిత్య కృత్యాలలో ప్రభా ఈరోజు నన్ను కడగాలి. మరలా రాత్రి నేను పడుకొని పోయే ముందు ప్రభా ఈ దినమంతట్లో నన్ను కడిగుంచే ప్రభా నీకు వందనాలు. ఎక్కడ నోటి మాట కూడా బ్యాలెన్స్ తప్పకుండా నన్ను భద్రపరిచే ప్రభా నీకు వందనాలు. చెప్పాను కదా, సులువుగా వెళ్ళిపోయేటటువంటిది ఏంటంటే ముందు నోరే. పక్కన అమ్మాయి కారం అడుగుద్ది, అక్క గిన్నె కారం ఉంటే ఇవ్వా అంటాం, ఇస్తే ఇవ్వదో. ఏం చెప్తారు చెప్పండి? ఆడవాళ్ళందరికీ అనుభవమే. పక్కన అమ్మాయి ఒక గిన్నె కారం అడిగింది, ఇంతకుముందు తీసుకెళ్ళింది ఇవ్వలేదు, మళ్ళీ వచ్చి అడిగింది. ఏమంటారు? ఎక్కడదమ్మా ఇప్పుడు అయిపోయింది, మేమే కొనుక్కుందామని చూస్తున్నాం అంటాం. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే లేదమ్మా అయిపోయింది, మేమే రప్పించుకోవాలని చూస్తున్నాం అంటాం. ఎందుకని? ఆ సమస్య తప్పుకోవాలి, ఒక శోధన తప్పుకోవాలి. నీ మిత్రుడు ఎవరో డబ్బులు అడిగాడు, ఒక 1000 రూపాయలు ఉంటే ఇవ్వరా అని. లేవురా ఉంటే ఇవ్వనా అంటాం, జేబీ మీద చేసి కూడా. ఎందుకంటే ఆ సమస్య తప్పుకోవాలి. ఇటువంటి మీకే కాదండి, నాకు కూడా అనుభవమే. నేను ఇక్కడ నిలబడి చెప్పడానికి కొద్ది అనుభవించాను కాబట్టి చెప్తున్నా. ప్రభు నడుకుంటా నేను, ప్రభువా చిన్న విషయాల్లో కూడా నా నోరు నీ దృష్టికి దూరం అయిపోకూడదు ప్రభువా, సహాయం చేయి, జ్ఞానం ఇవ్వు, మాట్లాడే శక్తిని ఇవ్వు. అడుగుతారు, అబ్బాయి నేను నీకు 1000 రూపాయలు ఇస్తే
నువ్వు దాన్ని నాకు తిరిగి ఇస్తావు నమ్మకం నాకు లేదయ్యా. ఇంతకుముందు తీసుకున్నాయి కదా నువ్వు నాకు ఇచ్చిన దాఖలాలు లేవు, ఎలా నమ్మాలి, ఎలా ఇవ్వాలి? అలాగే ఇదిగో నువ్వు నాకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నావు, వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు, నేను నీకు ఎట్లా ఇవ్వాలి? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో, టీ తాగు. నీ మీద నాకు విరోధ భావం ఏమీ లేదు, కానీ నాకు ఇచ్చినటువంటి ఈ కొద్ది రూపాయి ప్రభు చేత ఆశ్రయించబడినటువంటి రూపాయి, నేను దీన్ని పాడు చేయను, దుర్వినియోగం చేయను, అనవసరంగా నేను ఖర్చు పెట్టను, అనవసరంగా నేను ఎవరికి ఇవ్వలేను నేను దీన్ని. ఒకవేళ ప్రాణం మీదకి వచ్చిన సందర్భాలు ఉంటే వాళ్ళని హాస్పిటల్కి నేనే తీసుకెళ్ళి కొన్నిసార్లు నేనే ఖర్చు పెట్టాను, ఇస్తారని కాదు, వదిలేశాను కూడా సందర్భాన్ని బట్టి. కానీ కొంతమంది అనాలోచితంగా ఎందుకు సందర్భంగా ఖర్చు పెట్టడానికి రకరకాల డబ్బులు అడిగేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. జ్ఞానంతో సమాధానం చెప్పాలి. సాతానుడు నీ మీదకి దాడి చేసి లోపరుచుకొని గంతులేస్తాడు, దొరికేసాడు, పెద్ద మారు మనసు అన్నాడు, భక్తి అన్నాడు, రకరకాల కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఇతని నోటి నేనేం చేశాను, నేను వశపరుచుకున్నాను, నేను దూరాను. చెప్పాను కదండి, అబద్ధం అనేది సులువైన పాపం. అబద్ధానికి జనకుడు సాతానుడికి చోటిస్తేనే అబద్ధం నోటంట వస్తుంది. కాబట్టి మనం ఎవరికి స్థలం ఇస్తున్నాం అన్నమాట, అబద్ధం ఆడుతున్నప్పుడు సాతానికి స్థలం ఇస్తున్నాం, దేవుని దూరం పట్టుకుంటున్నాం, సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆయనతో సహవాసం చేసినడలా మీరు సమాధానాన్ని సంపాదించుకుంటారు. ప్రభుతో సహవాసం చేద్దాం, సమాధానాన్ని కాపాడుకుందాం, సమాధానాన్ని భద్రపరచుకుందాం. ఇదిగో ప్రభు ఎదుట, ఆ సమాధానంతో ప్రభు ఎదుట నిలవబడదాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చిన్న ప్రార్థన. ఇదిగో నువ్వు ఎన్ని సందర్భాల్లో ప్రభువును దుఃఖపరిచావో నాకు తెలియదు. ఏ సందర్భాల్లో ప్రభు యొక్క సన్నిధికి నీకు దూరం అయిపోయిందో నాకు తెలియదు. సులువైనయే, తేలికైనయే మర్చిపోయేవేమో, నిర్లక్ష్య పెడుతున్నావేమో, దేవుని దుఃఖపరిచేవేమో. ఆయన కృప కలిగిన వాడు కనుక నీ కొరకు విజ్ఞాపన చేసి, నీ కోసం మొరపెట్టి, దేవుని నుంచి రావాల్సినటువంటి శిక్ష నుంచి నేను కాపాడుతూ ఉన్నాడు. సహోదరుడా, శిక్ష నాకు రాలేదని, ఆ తెగులు నా గుడారాన్ని సమీపించలేదని నువ్వు అతిశయపడుతున్నావేమో నీ భక్తిని చూసి. అయ్యో ప్రభువా, ఎన్నిసార్లు నేను దుఃఖపెట్టాను నాయన, ఎన్నిసార్లు నిన్ను గాయపరిచాను ప్రభువా, ఎన్నిసార్లు నీ గాయాలు రేపాను నాయన. ఇదిగో కడగబడినటువంటి నా అవయవాలను కూడా ఇహలోక సంబంధమైన మలినాలతో, మురికితో నింపుకొని ప్రభువా నన్ను నేను అపవిత్రపరుచుకొని, ప్రభువా మీరు ఇచ్చినటువంటి సమాధానం నేను పోగొట్టుకున్నాను నాయన. అడుగు సహోదరుడా, సిగ్గుపడద్దు. మనం సిగ్గుపడితే సమాధానం సాధకం చేసుకోలేము. దేవుని ఉద్దేశాన్ని, నీ గాయాన్ని పైన మాత్రమే మా రూపాలని కాదు, నిన్ను లోతుగా కడిగి, నీ హృదయాంతరంగాలను కడిగి పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిన్ను పరిశుద్ధుడిగా నిలబెట్టాలని ప్రభు యొక్క సంకల్పం. సాధకం చేసుకుంటున్నావా? పరిశుద్ధత కొరకు అంగలారుతున్నావా? దినదినము నీ అవయవాల యొక్క పనితీరు కొరకు, నీ కన్నుల కొరకు, నీ నాలుక కొరకు, నీ నోటి కొరకు, నీ చెవుల కొరకు. ప్రభు పిలుస్తున్నాడు, రండి రండి రండి, మన వివాదం తీర్చుకుందాం. రా కుమార్తె, రా కుమారుడా. అయ్యో సమాధానాన్ని పోగొట్టుకున్నటువంటి బిడ్డలారా, ఆ సమాధానం లేకపోతే, ఆ శాంతి మనకు లేకపోతే మహిమ ప్రవేశం లేదు. భూలోకంలో ఉండి ఎన్ని జ్ఞాపకార్థాల కూటాలు పెట్టినా, ఎంతమంది భక్తులు వచ్చి ప్రార్థనలు చేసినా, ఎన్ని యజ్ఞ యాగాదాలు చేసినా, అవేమి కూడా నీ శాంతికి సమాధానాన్ని ఇవ్వగలిగి దేవునితో ఐక్యపరచగలిగేవి కావు. నీకు ఆయుష్ ఉండగానే, నీకు జీవితం ఉండగానే, ఈ బ్రతుకుండగానే
దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి సమాధానాన్ని స్వతంత్రించుకోవాలి. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఇదిగో నాయన, మీరు భూమి మీద అనుగ్రహించినటువంటి ఆ సమాధానాన్ని గురించి మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, ఈ లోకాన్ని మీరు ప్రేమించి మీ ప్రియ కుమారుని నాయన మా లోకానికి, మా మధ్యకు మీరు పంపించి, ప్రభువా నాయన, మేము మీతో సమాధాన పరచబడవలేనని ప్రభువా మా కొరకు మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి కూడా మీకు స్తుతులు. ప్రభువా, మా కొరకు సిద్ధపరిచినటువంటి సమాధానాన్ని స్వతంత్రించుకునేలాగున అబ్రహాము లోబడినట్లుగా మేము లోబడగలటానికి సహాయం చేయ ప్రభువా. నాయన, అబ్రహాము విధేయుడైపోయాడు ప్రభువా. ఇదిగో మేము కూడా విధేయులకు పిల్లలమై ప్రభువా విధేయత మాకు నేర్పించు, లోబట్టు మాకు నేర్పించు. ప్రశ్నించే మనసు, తర్కించే మనసు, విమర్శించే మనసులు ప్రభువా మాలోంచి తీసివేయనాయన. అవి దేవుని వల్ల కలిగినటువంటివి కాదు, సాతానుడు వేసే ప్రశ్నలు. ప్రభువా, ఇది నిజమా అన్నాను ఆయన ఆదాము దగ్గరికి వచ్చి. ఇదిగో ప్రభువా, వేసినటువంటి ప్రశ్నను బట్టి సాతానుడికి ఆదాము లోబడిపోయాడు. ప్రభువా, మేము లోబడిపోతున్నాం సాతానుడికి. సమాధానంగా ఉండవలసినటువంటి నాయనా, మీతో సమాధానం కలిగి జీవించవలసినటువంటి మేము ప్రభువా విరోధులమైపోతున్నాం. ప్రభువా తండ్రి, మమ్మల్ని క్షమించు ప్రభువా. మమ్మల్ని కడుగు ప్రభువా, మా మూర్ఖత్వాన్ని కడుగు నాయన, మా అవిధేయతను కడుగు ప్రభువా, మా విమర్శను కడుగు ప్రభువా, మా అవిధేయతను కడుగు ప్రభువా, అవిధేయమైనటువంటి హృదయాన్ని కడుగు నాయన. అడుగు సహోదరుడు, అడుగు సహోదరి, ప్రభుని అడుగు. అబ్రహాము లోబడినట్లుగా మీతో సహవాసం కలిగి జీవించడానికి సహాయం చేయను ఆయన. మా కొరకు మీరు పొందుపరిచినటువంటి సమాధానాన్ని మేము చేతపట్టుకోవాలి ప్రభువా. సమాధానం కలిగిన దానిమే వెళ్ళుమని చెప్పావు. ఇదిగో నాయన, ఆ సీమోని ఇంట మీరు కూర్చుండినప్పుడు, ఓ ప్రభువా, అక్కడ తల్లి అత్తరతోటి నాయన మీ కాళ్ళు తుడిచి, తల వెంట్రుకలతో కన్నీటితో నీ పాదాలు కడిగింది ప్రభువా. తల వెంట్రుకలతో తుడిచింది నాయన. ఆమె విస్తారమైన పాపాలు చేసినందుకు ఆమె పాపాలు విస్తారంగా క్షమించబడ్డాయని చెప్పి సమాధానం కలిగి దాని వేయమని చెప్పావు ప్రభువా. 7:50 లోకసు వార్త. ప్రభువా, అలాంటి సమాధానాన్ని కలిగిన వారంగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఈ సమాధానమైన సంగతులను ఇంకనూ ప్రభువా మేము సాధకం చేసుకోవడానికి మీ సహాయం మాకు దయచేయండి. ఈ కొద్ది మనవులు మీ పరిశుద్ధ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఈ సమాధాన సంబంధమైన ఆత్మను మా మీదకి పంపించి మా హృదయాలు సమాధానాన్ని వెతికి వెంటాడి దాన్ని పొందగలిగినట్లుగా మీ కృప దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలరా, దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే చందా తీయబడుతుంది. ఇందాక మనము చివరిగా పాడిన పాట నా హృదయం వింతగా మారేననే పాటను మరలా మనము పాడుకుందాం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే,
సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా. నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నీ యుల్లమందు, ప్రవేశించు నీ యుల్లమందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సమాధానమును మనల్ని ప్రేమించి మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములను ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. సమయం ఉంది కనుక